Good morning students, welcome to my class. Rational numbers and their decimal expansions. మనం 9th క్లాస్లో రేషనల్ నెంబర్స్ అనేవి ఎలా ఉంటాయని చెప్పుకున్నాము. టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ కానీ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్ కానీ కలిగి ఉంటాయని చెప్పుకున్నాం. ఓకేనా స్టూడెంట్, మనము ఇప్పుడు కొన్ని టెర్మినేటింగ్ డెసిమల్స్ తీసుకుందాం, వాటిని p/q ఫామ్లో రాద్దాం. ఓకేనా స్టూడెంట్స్, టెర్మినేటింగ్ డెసిమల్ని మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వబడినవే 0.375, second one 1.04, third one 0.0875, fourth one 12.5. ఓకేనా స్టూడెంట్స్, మనము రేషనల్ నెంబర్స్ని మనము టెర్మినేటింగ్ డెసిమల్స్ గాను మరియు నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్గా ఉంటాయి. కొన్ని టెర్మినేటింగ్ డెసిమల్స్ తీసుకొని వీటిని మనము p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేద్దాం. ఓకేనా, ఇయర్ ఫస్ట్ వన్ 0.375ని మనం ఏమని రాయొచ్చు స్టూడెంట్స్, 0.375ని p/q ఫామ్లో రాస్తే డెసిమల్ పాయింట్ని తీసివేసి 375 బై డెసిమల్ పాయింట్ ప్లేస్లో నేను ఏం చెప్పాను 1 తీసుకోవాలి. డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ తీసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్, మనము నెక్స్ట్ ఈ ప్రాబ్లం నెక్స్ట్ దాన్ని చూద్దాం. 1.04ని కూడా మనము p/q ఫామ్లో రాసినట్లయితే ఏమవుతుంది, 104 బై డెసిమల్ పాయింట్కి 1, డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్. ఓకేనా స్టూడెంట్స్, అయితే ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు, ఇక్కడ డినామినేటర్ని 375 బై 10 క్యూబ్ అని రాసుకోవచ్చు. దీన్ని 104 బై 10 స్క్వేర్ అని. స్టూడెంట్స్, నెక్స్ట్ 0.0875ని p/q ఫామ్లో రాస్తే 875, డెసిమల్ పాయింట్ తర్వాత మనకు 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 తీసుకొని 4 డిజిట్స్ తీసుకోవాలి, అంటే 4 జీరోస్ తీసుకోవాలి. అంటే 875 బై ఏమవుతుంది స్టూడెంట్ 10⁴. ఓకేనా, నెక్స్ట్ 12.5 ఉంది స్టూడెంట్, 12.5. 12.5ని కూడా p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే మనకేమవుతుంది 125 బై 10, డెసిమల్ పాయింట్ తర్వాత ఓన్లీ 1 డిజిట్ ఉంది కాబట్టి 10. మనము ఇక్కడ ఉన్న టెర్మినేట్ డెసిమల్స్ అన్నీ కూడా p/q ఫామ్లో రాస్తే ఏమైంది, ఊజ్ డినామినేటర్ అనేది ఏమవుతుంది స్టూడెంట్, పవర్ ఆఫ్ 10. అంటే ఫస్ట్ ఇదేం పవర్ ఆఫ్ 10 క్యూబ్ అయింది, ఇది 10 స్క్వేర్ అయింది, 10⁴ అయింది, 10⁴1 అయింది. ఇప్పుడు మనము వీటిని ఇక్కడ ఉన్న డినామినేటర్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే ఏమవుతుంది, 10 క్యూబ్ని మనం ఏమని రాయొచ్చు స్టూడెంట్స్, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, అన్నీ కూడా డినామినేటర్స్ మనం గమనిస్తే ఏమవుతుంది పవర్ ఆఫ్ 10గా ఉన్నాయి. అంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ని p/q ఫామ్లో రాస్తే పవర్ ఆఫ్ 10గా ఉంటాయి. మళ్ళీ దీన్ని నేను ఫ్యాక్టరైజ్ చేస్తే దీన్ని ఏంటి, న్యూమరేటర్ని డినామినేటర్ని మనం ఫ్యాక్టరైజ్ చేసినాం అనుకోండి, మనం ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేద్దాం. ఇది సింప్లెస్ట్ ఫామ్ కాదు, p/q ఫామే, కానీ దీని సింప్లెస్ట్ ఫామ్లో లేదు. దీన్ని ఫ్యాక్టరైజ్ చేసి దీన్ని ఫ్యాక్టరైజ్ చేసి అంటే ప్రొడక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఫ్యాక్టరైజ్ చేసి మనం సింప్లెస్ట్ ఫామ్లో రాసి గమనిద్దాం ఒకసారి. ఓకేనా స్టూడెంట్స్, ఏమవుతుందో చూద్దాం. ఇది 375 ఏమవుతుంది స్టూడెంట్ ఫ్యాక్టరైజ్ చేస్తే, అంటే 3 × 125 స్టూడెంట్, 3 × 125 125 3జా. సో 3 × 125ని ఏం రాసుకోవచ్చు అంటే 5 క్యూబ్ అని రాయొచ్చు, 5 × 5 × 5. నెక్స్ట్ 10 క్యూబ్ అంటే స్టూడెంట్స్ 2 × 5 హోల్ క్యూబ్. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ ఏముంటుంది 3 × 5 క్యూబ్ బై ఏమవుతుంది ab⁴n, అంటే 2a⁴n b⁴n లాగా 2⁴3 × 5⁴3. స్టూడెంట్స్, డినామినేటర్లో న్యూమరేటర్లో కామన్గా ఉంది కదా 5⁴3 అనేది కాన్సల్ చేస్తే మనకు ఇది ఏమవుతుంది సింప్లెస్ట్ ఫామ్లోకి మారిపోతుంది. p/q ఫామ్ అనేది 3/2⁴3, 3/2⁴3. దాన్ని 2⁴3ని ఏమని రాయొచ్చు 3/8 అని రాయొచ్చు. ఓకేనా, ఆ విధంగా ఉండనిద్దాం. నెక్స్ట్ 1.04ని ఏమని రాసిన 104 బై 10 స్క్వేర్. దీన్ని కూడా సింప్లెస్ట్ ఫామ్లో రాదాం. మామూలు ఫస్ట్ p/q ఫామ్లో రాసాము స్టూడెంట్స్, రాసి మళ్ళీ p/q ఫామ్లో రాసి మనం ఏమన్నాము, ప్రతి డినామినేటర్లో ఉన్నది కూడా ప్రతిదీ కూడా 10 ఉందని చెప్పినాము. మళ్ళీ ఇప్పుడు సింప్లెస్ట్ ఫామ్లో రాస్తున్నాం, అంటే న్యూమరేటర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా, డినామినేటర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసినట్లయితే ఫ్యాక్టరైజ్ చేసినాయి, అందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో పైన న్యూమరేటర్ డినామినేటర్ అవి క్యాన్సిల్ అయిపోగా మిగిలినది సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు 104ని మనం ఏం రాయొచ్చు స్టూడెంట్స్, అంటే మనము
2 ఇంటూ 52 అని రాయొచ్చు. మళ్ళీ 52ని ఏం రాయొచ్చు, 2 ఇంటూ 26 రాయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ 2 ఇంటూ 26ని 2 ఇంటూ 13 రాయొచ్చు. అంటే 13 8 8గా స్టూడెంట్, 13 8 104 కాబట్టి 2 పవర్ 3 ఇంటూ 13 అని డైరెక్ట్ రాస్తున్న స్టూడెంట్. 2 పవర్ 3 ఇంటూ 13 ఎందుకు, 2 పవర్ 3 అంటే 8 13 104 డైరెక్ట్. నెక్స్ట్ 2 పవర్ 2 డైరెక్ట్, ఇక్కడ 10 పవర్ 3 ఉంటే ఏమొచ్చింది స్టూడెంట్స్, 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3 వచ్చింది. ఇప్పుడు 10 స్క్వేర్ ఉంటే 2 పవర్ 2 ఇంటూ 5 పవర్ 2 డైరెక్ట్ తీసుకుంటున్నా. చూడండి, ఏ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ 2 పవర్ 3 ఉంది, ఇక్కడ 2 పవర్ 2 ఉంది. ఏ పవర్ ఎం మైనస్ ఎన్ కదా, ఎం వాల్యూ పెద్దది, ఎన్ వాల్యూ చిన్నది, ఎం లెస్ దాన్ ఎన్ అయినప్పుడు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ రాసుకోవాలి. లేదా 2 పవర్ 2 పవర్ 3ని 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాము రాయాలి న్యూమరేటర్లో. 2 పవర్ 2 అంటే 2ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే 2కి ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఓన్లీ న్యూమరేటర్లో ఒక 2 ఉంటుంది స్టూడెంట్స్. 2 ఇంటూ 13 బై ఇక్కడ ఏముంటుంది 5 స్క్వేర్. ఓకేనా స్టూడెంట్స్, ఇది సింప్లెస్ట్ ఫామ్ అనమాట. దీన్ని మళ్ళీ కావాలనుకుంటే మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 13 2 25 26, 5 స్క్వేర్ అంటే 25. ఓకేనా స్టూడెంట్స్, నెక్స్ట్ దీని సింప్లెస్ట్ ఫామ్లో రాదాం. 875ని ఏమని రాయొచ్చు, 125 7 125 8 1000 అన్నప్పుడు ఇది 125 7 కదా, 125 7 అంటే 5 క్యూబ్, 5 క్యూబ్ ఇంటూ 7 రాసుకోవచ్చు కదా స్టూడెంట్. అంటే 5ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 5 ఇంటూ 5 అని 125 వస్తుంది. 125 ఇంటూ 7 ఏమవుతుంది స్టూడెంట్, 875 అవుతుంది. 125 ఇంటూ 8 ఎంత, 125ని 8తో గుణిస్తే మనకేమొస్తుంది, 1000 వస్తుంది. కానీ ఇక్కడ మనకి 875 ఉంది కాబట్టి 7 సార్లు మల్టిప్లై చేయాలి. 10 పవర్ 4 ఏం రాసుకోవచ్చు, సో 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 4 అని రాసుకోవచ్చు కదా. మళ్ళీ ఇక్కడ 2 ఇంటూ 5 రాసుకోవాలి, ఏబీ పవర్ ఎన్ లాగా, ఏ పవర్ ఎన్ బీ పవర్ ఎన్ లాగా, అంటే 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 4. మళ్ళీ అగైన్ స్టూడెంట్స్, ఇప్పుడు ఇక్కడ ఈ 5 పవర్ 3 ఉంది, ఇక్కడ 5 పవర్ 4 ఉంది. అంటే మనం దీన్ని ఏమని రాయాలి స్టూడెంట్స్, 7 బై 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 1. ఇక్కడ 3 5s, ఇక్కడ ఉన్న 3 5s క్యాన్సిల్, ఇక్కడ ఒక ఓన్లీ 5 పవర్ 1 ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్, సో దీని ఇంకేమైనా రాయొచ్చు స్టూడెంట్స్, 7 బై ఇది సింప్లెస్ట్ ఫామ్ అనమాట. 2 పవర్ 4 మీన్స్ 16 5s 80. ఓకేనా, 7/80. దీన్ని 0.875ని P/Q ఫామ్లో సింప్లెస్ట్ ఫామ్ 7/80. నెక్స్ట్ 12.5 చూద్దాం. 12.5 అంటే 10 125/5. దీని ఏంటి 5 క్యూబ్ అని రాసుకోవచ్చు కదా, 125 అంటే 5 క్యూబ్, ఇది 2 ఇంటూ 5. సో ఏమవుతుంది స్టూడెంట్స్, 5 క్యూబ్ అంటే ఒక 5కి ఒక 5 క్యాన్సిల్ అయితే ఇంకెన్ని 5s ఉంటాయి, 5 స్క్వేర్ ఉంటుంది, డినామినేటర్ 2. అంటే దిస్ ఈజ్ 25/2. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ మీరు చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న ఈ టెర్మినేటింగ్ డెసిమల్స్ని మీరు గమనించినట్లయితే 0.37 1.04 0.875 0875 12.5 వీటిని P/Q ఫామ్లో రాసి సింప్లెస్ట్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది, ఇక్కడ మనము అందరు టెక్స్ట్ బుక్లో మనకి ఏమి ఇచ్చిన చూడండి, 25/2 తర్వాత హ్యావ్ యూ అబ్జర్వ్ ఎనీ ప్యాటర్న్ ఇన్ ద డినామినేటర్ ఆఫ్ ద అబోవ్ నెంబర్స్. ఈ డినామినేటర్ యొక్క ఈ డినామినేటర్ ఉన్న వాటిని అన్నింటిని మనం గమనించి ఏమైనా అబ్జర్వ్ చేశారా అంటుంది స్టూడెంట్స్. ఇట్ అపియర్స్ దట్ వెన్ ద డెసిమల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ రేషనల్ ఫామ్ దెన్ P and Q ఆర్ కో-ప్రైమ్ అండ్ ద డినామినేటర్ హ్యాస్ ఓన్లీ. చూడండి, మన సింప్లెస్ట్ ఫామ్లో రాసిన తర్వాత అంటే P and Q ఆర్ కో-ప్రైమ్స్ అయిన తర్వాత, అంటే కామన్గా ఏముండే క్యాన్సిల్ చేసిన తర్వాత P and Qలు ఉన్నాయి కదా స్టూడెంట్స్. ఇక్కడ ఉన్న Q యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చూడమంటుండు. యాజ్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఏమంటుంది స్టూడెంట్స్, హ్యాస్ ఓన్లీ పవర్స్ ఆఫ్ 2 ఆర్ పవర్స్ ఆఫ్, అంటే డినామినేటర్ అనేది ఎలా ఉంది స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న డినామినేటర్ ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఏముంటుంటు పవర్ ఆఫ్ 2 కానీ, ఇదేమో పవర్ ఆఫ్ 2గా ఉంది, ఇదేమో పవర్ ఆఫ్ 5గా ఉంది, ఇదేముంది పవర్ ఆఫ్ బోత్ అని, అంటే 2 మరియు 5 యొక్క పవర్గా ఉంది, అంటే డినామినేటర్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ పవర్ ఆఫ్ 2 ఉంది, అంటేనా దిస్ ఈజ్ బికాస్ 2 and 5 ఆర్ ద ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పవర్ ఆఫ్ 10. ఎందుకు మనం ఇంతకుముందు ఎందుకు వచ్చిందంటే, మనము టెర్మినేటింగ్ డెసిమల్ని P/Q ఫామ్లో రాసినప్పుడు ఏమని చెప్పుకున్నాము, ఊజ్ డినామినేటర్ అనేది ఆర్ డినామినేటర్స్ ఆర్ పవర్స్ ఆఫ్ 10 అని చెప్పుకున్నాం. డినామినేటర్స్ ఆర్ పవర్స్ ఆఫ్ 10 అనుకున్నాం కాబట్టి దాన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాసినప్పుడు వాటి యొక్క డినామినేటర్స్ యాజ్ ఓన్లీ ఏముంటుంది, యాజ్ ఓన్లీ పవర్స్ ఆఫ్ 2 ఆర్ పవర్స్ ఆఫ్ 5 ఆర్ బోత్ అని ఉంటుంది అనుకున్నాం. ఇక్కడ ఓన్లీ పవర్ ఆఫ్ 2 ఉంది, ఇది ఓన్లీ పవర్ ఆఫ్ 5 ఉంది, ఇదేం పవర్ ఆఫ్ బోత్ 2 and 5 ఉంది. ఓకేనా స్టూడెంట్స్, దాన్ని మనము ఇక్కడ మనం కన్క్లూషన్గా చెప్పినట్లయితే ఏముంది, ఫ్రమ్ ద ఎబో ఎగ్జాంపుల్స్ అని యూ హ్యావ్ సీన్ దట్ ఎనీ రేషనల్ నెంబర్ ఇన్ ఇట్స్ డెసిమల్ ఫామ్ దట్ టెర్మినేట్స్, ఏదైనా రేషనల్ నెంబర్ అనేది
ఎనీ రేషనల్ నెంబర్ అనేది టెర్మినేట్ అయినట్లయితే, ఓకేనా, ఇన్ ఇట్స్ డెసిమల్ ఫామ్ దట్ టెర్మినేట్స్, ఏదైనా టెర్మినేటింగ్ డెసిమల్ని తీసుకొని దాన్ని p/q ఫామ్లో రాస్తే దాని డినామినేటర్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది, ఈజ్ ఏ పవర్ ఆఫ్ 2 ఆర్ 5 ఆర్ బోత్ ఉందంటుండు. ఓకేనా స్టూడెంట్స్. సో వెన్ వీ రైట్ సచ్ రేషనల్ నెంబర్, అలాంటి డెసిమల్ టెర్మినేటింగ్ డెసిమల్స్ని మనము p/q ఫామ్లో రాస్తే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ q ఏమంటుడు, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ q విల్ బీ 2 power n ఇంటూ 5 power m అని చెప్తుండు. వేర్ ఏమంటుంది స్టూడెంట్స్, వేర్ n, m ఆర్ నాన్ నెగిటివ్, m, n ఆర్ వేర్ m, n ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఓకేనా స్టూడెంట్. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ మీన్స్ m, n ఆర్ హోల్ నెంబర్స్ స్టూడెంట్స్, హోల్ నెంబర్స్ అనమాట. m = 0 కావచ్చు, n = 0 కావచ్చు. ఇక్కడ 2 power n 5 power mలో ఫస్ట్ దాంట్లో m దగ్గర m ఇంటూ 2 power n ఇంటూ 5 power m అన్నప్పుడు ఇక్కడ m అనేది 0 అనమాట. ఇక్కడ 5 అనేది లేదు కదా ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో, ఓన్లీ 2 ఉంది అంటే అక్కడ m అనేది 0 అన్నట్టు, 5 power 0 అన్నట్టు. ఇక్కడ 2 power n అంటే n లేదు అంటే 2 లేదు ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో, అంటే 2 power 0 అనమాట. ఇక్కడ 2 power n ఉంది, 4 ఉంది, 5 power 1 ఉంది, అంటే n = 4, m = 1 అనమాట. ఓకేనా స్టూడెంట్స్. ఈ విధంగా మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ని మనం ఇక్కడ చెప్పదలుచుకున్నది ఇక్కడ ఏంటంటే మన కన్క్లూజన్ చెప్పేది స్టూడెంట్స్, రేషనల్ నెంబర్స్ అనేవి టెర్మినేటింగ్ డెసిమల్స్ కానీ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్గా ఉంటాయి. ఓకేనా. అయితే టెర్మినేటింగ్ డెసిమల్స్ని p/q ఫామ్లో రాసి దాని యొక్క డినామినేటర్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే, మరి ఆ p/q ఫామ్లో రాసి సింప్లెస్ట్ ఫామ్లో రాసిన తర్వాత క్యూని మనం అబ్జర్వ్ చేస్తే, ప్రతి టెర్మినేటింగ్ డెసిమల్ యొక్క క్యూని అబ్జర్వ్ చేస్తే అది ఎలా ఉంటుందంటే ప్రైమ్ ఫ్యాక్టరేషన్, దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 2 power n-గా కానీ, 2 యొక్క పవర్ ఆఫ్ 2గా కానీ, లేదా పవర్ ఆఫ్ 5గా కానీ, లేదా పవర్ ఆఫ్ బోత్ 2 and 5గా ఉంటుంది. దట్ ఈస్ q = 2 power n ఇంటూ 5 power m, వేర్ m, n ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. వేర్ m, n నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ మీన్ దట్ ఈస్ m, n ఆర్ హోల్ నెంబర్స్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్. దీన్ని మనము థీరం 1.3గా ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. దీన్ని మొత్తం థీరం 1.3 ఉన్న ముందు కాన్సెప్ట్ ఇది. థీరం 1.3 స్టూడెంట్, థీరం 1.3 స్టేట్మెంట్ చూడండి. లెట్ x బి ఏ రేషనల్ నెంబర్ whose decimal terminates. x అనేది రేషనల్ నెంబరు, దాని యొక్క డెసిమల్ ఫార్మ్ అనేది టెర్మినేట్స్. దెన్ x కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p and q ఆర్ co-primes. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంది, అండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ q ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2 power n ఇంటూ 5 power m వేర్ n, m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఓకేనా స్టూడెంట్స్. మనం ఇంతసేపు మనం దీని ముందున్న ఎగ్జాంపుల్ అవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన అన్నిటినీ కూడా మనం ఏంది కొన్ని టెర్మినేటింగ్ డెసిమల్స్ తీసుకొని వాటిని p/q ఫామ్లో రాసి సింప్లెస్ట్ ఫామ్లో రాసి మనం ఏం చెప్పినాము, సింప్లెస్ట్ ఫామ్లో రాస్తే డినామినేటర్ q యొక్క ఏ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ రాస్తే దాని యొక్క ఫామ్ ఎలా ఉందన్నాము, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ q ఏ ఫామ్లో ఉంది, 2 power n ఇంటూ 5 power m ఫామ్లో ఉంది, వేర్ n, m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. అంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ మీన్స్ n, m ఆర్ హోల్ నెంబర్స్. అదే థీరం 1.3గా ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఇదే థీరం 1.3. లెట్ x బి ఏ రేషనల్ నెంబర్ whose decimal terminates, అంటే టెర్మినేట్స్ అయినట్లయితే, టెర్మినేటింగ్ డెసిమల్ అయినట్లయితే, దెన్ x కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p and q ఆర్ co-primes, వేర్ q and p ఆర్ co-primes, and the prime factoration of q is of the form 2 power n into 5 power m where n, m are non-negative integer, that is n, m are whole numbers. Okay students, so do this problems ki solution చూద్దాం. థీరం 1.3 తర్వాత ఉన్న do this. Okay, write the following terminating decimal in the form p/q. q is not equal to 0 and p, q are co-primes, and write the denominator in 2 power n into 5 power m. ఓకేనా. ఇక్కడ ఉన్న టెర్మినేటింగ్ డెసిమల్స్ మనం p/q ఫామ్లో రాయాలి, అండ్ p, q ఎలా ఉండాలి, co-primes, అండ్ క్యూని ఎలా ఏ ఫామ్లో రాయాలి, 2 power n into 5 power m ఫామ్లో రాయాలి. ఓకేనా స్టూడెంట్స్. ఇక్కడ 5 ప్రాబ్లమ్స్, ఫస్ట్ వన్ తీసుకుందాం, 15.265. ఓకేనా స్టూడెంట్స్, 15.265 అనేది ఫస్ట్ ప్రాబ్లం. సో 15.265 బై ఏమవుతుంది స్టూడెంట్స్, దీని p/q ఫామ్లో రాస్తే డెసిమల్ పాయింట్ని మనము రిమూవ్ చేసేసి దాని ప్లేస్లో 1, ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ తీసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్. సో ఇదేమవుతుంది,
ఈ 15265 ఇప్పుడు అండ్ పి అండ్ క్యూ ఫామ్లో రాసినాం, కానీ పి అండ్ క్యూ ఆర్ నాట్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్లో లేవు. ఎందుకు? ఇక్కడ యూనిట్ ప్లేస్లో 5 ఉంది, ఇది 10,000 అంటే ఇది 5తో డివైడ్ అవుతుంది, అంటే కామన్ ఫ్యాక్టర్ 5 అని ఉంది కాబట్టి మనం 5ని క్యాన్సిల్ చేయాలి. సో దీని ఏమని రాయొచ్చు? 5లో అంటే 5 ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే 5 3 నెక్స్ట్ 0, 5 5 25, నెక్స్ట్ 15 ఉంటుంది అంటే 5 3 అంటే 5 ఇంటూ 3053 బై 5 ఇంటూ 3053ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 15,265 వస్తుంది స్టూడెంట్. నెక్స్ట్ 10,000ని 10 క్యూబ్ అని రాసుకోవచ్చుగా, 10 క్యూబ్. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం రాద్దాం? దాని 5 ఫ్యాక్టరైజేషన్ మనం ఇంత ముందుకు తీరం చెప్పుకోవడానికన్నా ముందు ఏమని రాసుకున్నాము? 3053 అని చెప్పేసి ఇది 10 క్యూబ్ అంటే 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అని రాసుకున్నాం కదా స్టూడెంట్స్, 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. ఓకేనా? ఒక 5కి ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతుంది, ఎన్ని 5s ఉంటాయి? ఇక్కడ 2 5s ఉంటాయి. సో ఏమవుతుంది స్టూడెంట్స్? 3053 న్యూమరేటర్ వాల్యూ బై డినామినేటర్ వాల్యూ 2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్. చూడండి మనము ఎలా రాసాము? పీ బై క్యూ ఫామ్లో రాసాము, క్యూని 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో రాసినాం. అంటే 15.265ని పీ బై క్యూ ఫామ్లో రాస్తే మనకు ఏమొచ్చింది స్టూడెంట్స్? 3053 బై 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 2. ఓకేనా స్టూడెంట్స్? సెకండ్ వన్ 122. సెకండ్ వన్ 0.1255. దీని 1255 బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి కదా స్టూడెంట్స్, అంటే 10,000 రాసుకోవాలి. 10,000 రాసుకున్న పర్వాలేదు, 10 పవర్ 4 అని రాసుకున్న పర్వాలేదు. నెక్స్ట్ న్యూమరేటర్ని ఫ్యాక్టరీస్ కామన్గా ఉన్నాయి కాబట్టి పీ బై క్యూ అనే సింప్లెస్ట్ ఫామ్లో లేదు కాబట్టి మనం ఏమి రాసుకోవాలి స్టూడెంట్స్? ఇది 5 ఇంటూ 5 2s 5 5s 5 2s నెక్స్ట్ 25 అంటే 5 5s నెక్స్ట్ 5 1s నెక్స్ట్ 10 పవర్ 4. దిస్ ఈజ్ 10 పవర్ 4 స్టూడెంట్స్, అంటే 2 పవర్ 4 అండ్ 5 పవర్ 4. ఓకేనా స్టూడెంట్స్? 5కి ఒక 5 క్యాన్సిల్, కింద ఎన్ని ఉన్నాయి? 5s 3 5s వస్తాయి, అంటే 251 బై 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 3. చూడండి స్టూడెంట్స్, 0.1255 అని పీ బై క్యూ ఫార్ములా రాస్తే 251 బై 2 పవర్ 4 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 3. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, నేను థర్డ్ ప్రాబ్లమ్ని ఇక్కడ చేస్తున్నాను స్టూడెంట్. 0.4 దీన్ని మనము పీ బై క్యూ ఫార్ములా రాస్తే ఏమవుతుంది స్టూడెంట్స్? 4/10. ఓకేనా స్టూడెంట్స్? పాయింట్ తర్వాత ఓన్లీ 1 డిజిట్ ఉంది, పాయింట్కి 1, పాయింట్ తర్వాత 1 డిజిట్ కాబట్టి 1 0. నెక్స్ట్ ఇదేమో రాసుకోవచ్చు స్టూడెంట్? 2 2s 2 5s. 0.4 ఈజ్ ఈక్వల్ టు 2/5. చూడండి పీ బై క్యూ ఫార్ములా రాసినాం, క్యూని 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫార్ములా రాసినాము. n ఈజ్ ఈక్వల్ హోల్ నెంబర్గా నాన్ నెగిటివ్ ఇంటీజర్ కాబట్టి n ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది, అంటే 2 పవర్ లేదు, 2 ఫ్యాక్టర్గా లేదు, అంటే 5 పవర్ 1. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ 23.34. 23.34 స్టూడెంట్స్. దీని ఏమంటారు స్టూడెంట్స్? దీని 2334 బై 100 రాసుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ దీన్ని ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 యొక్క మల్టిపుల్గా రాయొచ్చు. 2 ఇంటూ ఏమవుతుంది? 2 1s 2 అగైన్ 2 1s అగైన్ 6 2 6s 1167 స్టూడెంట్స్. 2 ఇంటూ 1167 మల్టిప్లైస్ మనకి ఏమొస్తుంది? 2334 వస్తుంది. 100 ఏం రాదు స్టూడెంట్స్? 10 స్క్వేర్, అంటే 10 స్క్వేర్ మీన్స్ 2 పవర్ 2 ఇంటూ 5 పవర్ 2. ఓకేనా స్టూడెంట్? 10 స్క్వేర్ కాబట్టి 2 పవర్ 2 ఇంటూ 5 పవర్ 2, ఒక 2 క్యాన్సిల్ అయిపోతే మనం దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాసినట్లయితే 11 ఇంటూ 1167 బై 2 ఇంటూ 5 స్క్వేర్. 23.34 యొక్క సింప్లెస్ట్ ఫామ్ ఏంటి? పీ బై క్యూ ఫామ్ ఏంటి? 1167 బై 2 ఇంటూ 5 స్క్వేర్. ఓకేనా స్టూడెంట్? క్యూని ఎలా రాసాము? పీ అండ్ క్యూ ఆర్ కోప్రైన్స్ అండ్ డినామినేటర్ ఏమన్నాడు చూడండి స్టూడెంట్స్? రైట్ ద డినామినేటర్ ఇన్ 2 పవర్ ఇంటూ 5 పవర్ m ఫామ్లో కాబట్టి మన సింప్లెస్ట్ ఫామ్లో రాసి దాన్ని డినామినేటర్ని 2 పవర్ ఇంటూ 5 పవర్ m ఫామ్లో రాయడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ స్టూడెంట్, ఫిఫ్త్ ప్రాబ్లం 1215.8. దీని ఈజ్ ఈక్వల్ టు ఏమో రాసుకోవచ్చు స్టూడెంట్? 121 పాయింట్ తర్వాత ఒకటే డిజిట్ ఉంది కాబట్టి 1215 అంటే 12,158 బై 10 అని రాసుకోవచ్చు. అంటే దీన్ని రాసినట్లయితే ఏమవుతుంది స్టూడెంట్స్? ప్రాక్టీస్ చేస్తే 2 ఇంటూ
2 6 నెక్స్ట్ 0 2 60 2 7 2 9 అంటే 2 19 6079 బై 2 ఇంటూ 5 10ని 2 ఇంటూ 5 రాసుకో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 6079 బై 5. ఓకేనా స్టూడెంట్స్, 1215.8ని P/Q ఫామ్లో రాస్తే 6079 బై 5. ఇప్పుడు ఇవి ఏమవుతుంది స్టూడెంట్స్, కోప్రైమ్స్ అయితే P/Q ఫామ్లో రాయడం జరిగింది. P/Q అనే కోప్రైమ్స్, PQ ఆర్ కోప్రైమ్స్ అండ్ క్యూని ఏ ఫామ్లో రాసిన 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో రాయడం జరిగింది. ఓకేనా స్టూడెంట్స్, దిస్ ఈస్ ద టుడే క్లాస్. ఓకే.